ఇదే అంశం మీద గాంధీ కూడా ఉన్నటువంటి గాంధీ. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి బుద్ధ వెంకన్న మాది రిక్వెస్ట్ కాదు డిమాండ్, లేకపోతే ఎందుకు తేల్చుకుంటాము మామూలుగా అని చెప్పని గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని బెదిరిస్తున్నారా, రిక్వెస్ట్ చేస్తున్నారా, ఏంటి ఏమనుకోవాలి? అంటే ఇది మనం చూస్తే కనుక బెదిరింపని అనుకుంటానికి లేదు, ప్లస్ డిమాండ్ రిక్వెస్ట్ కాదు డిమాండ్ అంటున్నాడు. కాదు రిక్వెస్ట్ కాదు డిమాండ్ అంటున్నాడు. డిమాండ్ అంటే చంద్రబాబు నాయుడు గారిని బెదిరించడమే కదా. అంటే డిమాండ్ అంటే మాకు కావాలి అని చెప్పి డిమాండ్ చేయడం అనేది, ఇస్తే బాగుంటుంది అంటే రిక్వెస్ట్, కావాల్సింది అంటే డిమాండ్. అంటే నాకు ఉంది 5 ఏళ్ల నుంచి మేము పార్టీ కోసం గట్టిగా పనిచేసాము. 5 ఏళ్ల కాలంలో లోకేష్ కూడా పార్టీ కోసం శ్రమించాడు. లోకేష్ ని ప్రభుత్వం రాబోతుంది 130 సీట్లతో ప్రభుత్వం రాబోతుంది ఎన్డీఏ కూటమి. కాబట్టి ఏంటంటే చంద్రబాబు గారు ఆ ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు ఉంటారు కాబట్టి లోకేష్ బాబుని పార్టీ అధ్యక్షుని చేయాలని చెప్పి ఒక డిమాండ్. అలాగే అక్కడ ఉన్నటువంటి అచ్చెన్నాయుడు కూడా బాగా చేసుకొచ్చారు, ఆయన కూడా కీలకమైన పదవి వస్తుందని చెప్పి ఇంకో మాట చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ దాదాపుగా అంతా సమతౌల్యం అనేది కూడా ఎక్కువ చేస్తుంది కొంచెం. ఆ నేపథ్యంలోనే ఒక బీసీ నాయకుడికి రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెడుతున్నది గతంలో కళా వెంకట్రావు గారికి ఇచ్చారు, ఇప్పుడు అచ్చెన్నాయుడు గారికి కూడా ఇచ్చారు, ఉత్తరాంధ్రకు చెందిన నాయకులు ఇద్దరు. సో ఏంటంటే అది ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా లోకేష్ బాబుని తెర మీద తీసుకొస్తామంటే, అంటే పార్టీకి సంబంధించిన నాయకులే కొంతమంది ఆయనతో మాట్లాడిచ్చారా, లేకపోతే ఎవరన్నా పక్క నుండి ఆయన మెడలో గంట కట్టారా అనేది ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక చర్చ జరుగుతుంది. కొంతమంది అయితే మాత్రం బుద్ధ వెంకన్న వ్యాఖ్యలను అయితే మాత్రం అలా ఎందుకు మాట్లాడాడు, అలా మాట్లాడకూడదు, అతను పార్టీని కొంత హైజాక్ చేసినట్టుగా మాట్లాడుతున్నాడు అనేటువంటి కామెంట్స్ కూడా డిఫరెంట్గా వినపడుతున్నాయి. బుద్ధ వెంకన్న చేసినటువంటి కామెంట్స్, నేను రక్తాభిషేకం చేశాను కాబట్టి నాకు ఒక హక్కు ఉంది పార్టీ మీద, నాకు మా నాయకుడు కావాలని చెప్పేటువంటి మాట చెప్తున్నారు. అదే సందర్భంలో ప్రమాణ స్వీకారం ఒకవైపు, పార్టీ అధ్యక్షుడు ప్రకటన ఒకవైపు. ఎందుకంటే ప్రమాణ స్వీకారం అనేది పూర్తిగా రాజ్యాంగబద్ధమైనటువంటి కార్యక్రమం. అది దానికి పార్టీ అధ్యక్షుడు ఏర్పాటు చేయడానికి కాలేదు. పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే పాలిట్ బ్యూరో ముందు సమావేశం అవ్వాలి, దానికి సంబంధించినటువంటి అందరి అభిప్రాయాలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక ప్రాసెస్ లో డెమోక్రటిక్ వేలోనే అది కూడా పార్టీ అధ్యక్ష బాధ్యత అనేది ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది దాంట్లో పార్టీలో చర్చ ఉంటుంది. కానీ బుద్ధ వెంకన్న గారు మరి అంటే ఏ కారణంతో ఆయన డిమాండ్ చేసినా కానీ కాదు, బుద్ధ వెంకన్న అమాయకుడిగా ఉంటాడు కానీ బుద్ధ వెంకన్న కొన్ని తెలివితేటలు తెలుగుదేశం పార్టీలో ఎవరికి లేవనుకుంటా. ఇప్పుడు నాకు పదవి కావాలని డిమాండ్ చేశాడు అనుకో, ఆ ఉన్న పదవి పోయిద్ది. లోకేష్కి పదవి కావాలని డిమాండ్ చేశాడు అనుకో, లోకేష్ వర్గం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు అయినా లోకేష్కి పదవి ఇవ్వమని అడిగితే ఎవరన్నా సంతోషిస్తాడు కానీ దాన్ని వ్యతిరేకిస్తాడు కదా. అట్లా లోకేష్ పదవి వద్దు అనంటే తప్పు, లోకేష్ పదవి ఎట్టేస్తారు అనంటే తప్పు, లోకేష్ పదవి ఇవ్వాల్సిందే అనంటే అది కాదనేది కాదు కదా. అందుకని తెలుగుదేశం పార్టీలో చాలామంది అమాయకుడు ఏందో ఈ బుద్ధ వీళ్ళందరికంటే చాలా తెలివి కలడు. అందుకని అచ్చెన్నాయుడు గారికి చాలా సముచిత స్థానం ఇవ్వాలి, మళ్ళీ అక్కడ బ్యాలెన్స్ చేసుకున్నాడు. అంటే అది ఆయన ఆలోచన, పార్టీలోనే ఒక వర్గం లేకపోతే కొంతమంది నాయకుల యొక్క అభిప్రాయం తెలియదు కానీ మొత్తానికి ఆయన గంట కట్టి ఆయనతో మాట్లాడిచ్చారు అనేది ఒక చర్చ. అతను నిన్నటి నుంచి అడుగుతున్నాడు అట్లే, ఆయన నిన్నటి నుంచి ఒక పాయింట్ అడుగుతున్నాడట, ఏమని ఏంది ఇలా అడుగుతాను ఇలా ఇవ్వాల్సిందే అని అంటున్నాడట. 2-3 ఒపీనియన్స్ అడిగితే వాళ్ళు ఏదో ఎందుకు ఇప్పుడు అనవసరంగా మీరు అవన్నీ మాట్లాడొద్దానంటే, ఓహో ఇదేదో బాగానే ఉంది, మంచి చర్చగానే ఉంది, ఇది పాజిటివ్గా ఉంది అని ముందు వేసాడు ఒక గాలం వేస్తే గాలాన్ని మంచిగా చర్చ జరుగుతుంది. అందుకని దాన్ని వెంటనే ఫైనల్ చేసినట్లున్నారు. సరే, ఆ డిమాండ్ ఉంది కదా, ఆయన క్యాబినెట్లోకి రానన్నప్పుడు, క్యాబినెట్లోకి రాకపోతే పార్టీ వైపు బాధ్యతలు తీసుకుంటా అన్నప్పుడు ఆ సముచితమైనటువంటి స్థానాన్ని ఇవ్వాల్సినటువంటి, అంటే అతను చెప్పిన సూచనగా అయితే మంచి సూచన, అది డిమాండ్గా అయితే మరి పార్టీ అధినాయకత్వం ఏ రకంగా తీసుకుంటుందో కానీ అదైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కేడర్ని సరిగ్గా పట్టించుకోలేదు కాబట్టి, పార్టీ 2019 ఎన్నికల్లో పార్టీకి ఎవరు సరిగ్గా పనిచేయలేదు కాబట్టి పార్టీ కొలాప్స్ అయింది అనేటువంటి విమర్శ దాదాపుగా 2019 నుంచి 2023 వరకు కూడా అది కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి కూడా ఆ టాక్ అయితే ఉంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కేడర్ని పట్టించుకోరు అనేది బహిరంగంగా పార్టీకి సంబంధించినటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు చెప్పే మాట. సో అటువంటి వాటిని చెక్ పెట్టి పార్టీని అధికారంలో ఉన్నా లేకపోయినా కొంచెం స్ట్రెంథన్ చేయాలంటే ఇప్పుడు ఈ 4 ఏళ్ల కాలంలో లోకేష్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీ చేయడం కానీ, ఇండివిజువల్ గా తన పాదయాత్ర చేయడం కానీ, దాదాపుగా 3000 కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేయడం కానీ, తన ఇండివిజువాలిటీ పెంచుకున్నారు, పార్టీలో పట్టును పెంచుకున్నారు. అట్లాగే జనాల్లో కూడా లోకేష్ అనేవాడు ఒక నాయకుడిగా ఎదిగాడు అనేటువంటి ఒక ఇది కూడా
ఈ పాదయాత్ర ద్వారా వచ్చింది, యువగళం పాదయాత్ర ద్వారా. సో అది ఎక్కడ కూడా చంద్రబాబు మళ్ళీ అందులో చంద్రబాబు అతనితో పాటు యాత్ర చేయడం కానీ ఏం లేదు. స్టార్టింగ్ రోజున ఉన్నారు, తర్వాత ఓకే. క్లోజింగ్ వైజాగ్ లో పెట్టినప్పుడు మాత్రం ఆ వేదిక మీదకి వచ్చారు. సో ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుండానే లోకేష్ పార్టీని సమన్వయం చేసుకుంటూ ఆ యాత్ర చేశారంటే చాలా అంటే అద్వితీయంగా దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో అపూర్వమైనటువంటి స్పందన కూడా వచ్చిందంటే ఖచ్చితంగా పార్టీ క్యాడర్ పార్టీని కూడా ఆయన కొద్దిగా గ్రిప్ లో తీసుకున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఓకే, రైట్ గాంధీ.